సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అమాయకులైన తన బిడ్డల పట్ల చల్లని తల్లి, ఆకలి అన్నవారి కడుపు నింపే అన్నపూర్ణ, లాలించి పాలించే భ్రమరాంబ, అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, శిష్ట రక్షణ, దుష్ట సంహారం, ఆయుధ పూజ, భక్తి పారవస్యం. విజయదశమి శుభదినం. రాకీ న్యూస్ ప్రేక్షకుల రెండోనూ బహిరంగంగా వేలం వేయడం జరుగుతుంది. పూలు తీసిన తర్వాత లాస్ట్లో తీసుకుందాం. జై వాసవి మాతా కి, జై వాసవి మాతా కి, జై వాసవి మాతా కి. మన డాక్టర్ గారు ఇక్కడ ఏం చేస్తున్నారు, మీరంతా మన పక్కకైతే మన కోలాటనాలు వేస్తే ఒక పాట చూస్తారనమాట ఇక్కడ ఉండి. మళ్ళీ వీడియోలో జై వాసవి మాతా కి, 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 వాసవి మాతా కి, జై వాసవి, జై వాసవి మాతా కి, जय वासवी माता की, जय वासवी माता की, जय वासवी माता की, जय అన్న అది పైన జారుతుంది, జాగ్రత్త పైన. జై బోలో వాసవి మాతా की, సైడ్ ఇవ్వండి. చూస్తారు, రామ్ రామ్ పాట వేస్తారు, వాళ్ళందరూ కూడా చూస్తారు. కొంతమంది కదులుతాయి, స్టాండ్ కదులుతాయి, అందరు ఎక్కద్దు, స్టాండ్ కదులుతాయి, జాగ్రత్తగా స్టాండ్ కదులుతాయి, ఎవరు ఎక్కద్దు. జై 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 అందరు దయించి మిగతా వాళ్ళు దయించి కొంచెం వెనకాల ఒక్క నిమిషం పక్కన వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యమైన వాళ్ళు తప్పించి దయచేసి విజయం మొత్తం స్టేజీని కాదండి. అరవింద్ బాబు గారు రోజు వస్తున్నారు, కారణాలకు ఇబ్బంది ఏం లేదు. మళ్ళా దిగుదాం ఫోటో. దయచేసి ఆడవాళ్ళకి సహకరించవలసిందిగా కోరుతున్నాము. జై వాసవి మాతా की, జై వాసవి మాతా की, జై వాసవి మాతా की. మన డాక్టర్ గారు ఇక్కడ ఏం చేస్తున్నారు, మీరందరూ కూడా పక్కకి. ఒక్క నిమిషం 5 నిమిషాల తర్వాత ఈ సాంగ్ పెట్టుకోండి. పాట పెట్టినట్టే లడ్డు పాట అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు. లడ్డు పాట కొంచెం పక్కకు వస్తారు మన వాళ్ళు.
దయచేసి ఆ పాట డాన్స్ తప్పితే మిగతా అంత నిశ్శబ్దంగా ఉండవలసిందిగా కోరుతున్నాం. మీరు కోలాటం వేస్తుంటే డాక్టర్ గారు చాలా ఆనందించారు. ఇంతగా మన మహిళా భక్తులు వాసవి కన్యకా పరమేశ్వరమ్మ దేవస్థానానికి వచ్చే నిత్య భక్తులు ఇంత నూతనంగా ఎలా వేయగలుగుతున్నారని దాన్ని చెప్తానే ఉన్నారు. ఆయన కొంచెం దయచేసి కొంచెం పక్క చేస్తారా? చెప్పు. జై వాసవి మాతాకి జై. ఈ రోజున సరస్వతి దేవి అలంకారం ఈ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో సరస్వతి దేవి అలంకారం. సరస్వతి దేవి అలంకారంగా మూలా నక్షత్రము కనకదుర్గమ్మ వారి జన్మ నక్షత్రం కావున ఈ అమ్మవారిని దర్శించుకొని అందరూ విద్యార్థులు వ్యాపారస్తులు అందరూ దర్శించుకుంటే ఈ సరస్వతి దేవి పాటు లక్ష్మీ కటాక్షం కూడా ఉంటుంది. సాయంత్రం జరిగిన లడ్డూ పాట 1,69,116 రూపాయలు. శ్రీ మిర్యాల హరిగారి సతీమణి సరోజ గారు ఈ లడ్డూ పాటను కైవసం చేసుకున్నారు. భగవంతుడు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ అమ్మవారిని వేడుకుంటున్నాను. మరియు ఈ 12/10/24 ఈ విజయదశమి రోజున ఈ అమ్మవారి ఊరేగింపు రూట్ మ్యాప్ కూడా మిర్యాల నరహరి గారి చేత ఈ పాంప్లెట్ రిలీజ్ చేయడం. ఈ రూటు అమ్మవారి బ్రాహ్మణం నుంచి క్లాత్ మార్కెట్ యూటర్న్ తీసుకొని మల్లమ్మ సెంటర్కి వచ్చి మల్లమ్మ సెంటర్ నుంచి సూడుబొమ్మ వెళ్ళి సూడుబొమ్మ నుంచి పాండవ స్వామి గుడి, పట్టరామ స్వామి గుడి, సీతారామస్వామి గుడి చేరి ఆవుల సత్రానికి చేరుద్ది. ఆవుల సత్రంలో సెమీ పూజ
అంటే పారువేటంగా సెమీ పూజ జరుపుకొని తిరిగి అమ్మవారి దేవస్థానానికి పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 1008 మహిళా భక్తులచే అమ్మవారికి వారు బయటం జరుగుతుంది. కాబట్టి ఈ వారు బయటానికి వాటర్ కూడా ప్రతి సెంటర్లో రమ్ముడు పెట్టి మేమే సప్లై చేస్తాం. ఈ వారికి ప్రజలందరూ వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి అమ్మవారి ఆశీస్సులు కోరుతున్నాం. జై వాసవి మాతాకి, జై వాసవి మాతాకి, జై వాసవి మాతాకి. చాలా ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి, పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి, మోడీ గారి అభినందనలతోటి మనం అందరం కూడా ప్రతి కార్యక్రమాన్ని వాళ్ళ విజయవంతం చేసుకుంటాం. ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉన్నారంటే మరి వాళ్ళ దసరా పండుగ దానికి ఆడవాళ్ళు. అదేవిధంగా ప్రతిసారి ప్రతి పండుగని సంతోషంగా ఎంతో ఇష్టంగా చేసే మా అక్క చెల్లెలందరూ కూడా మరొకసారి పాదాబంధం చేస్తున్నాను. కొత్తమాస్ మేహర్ గారు కానీ, మరి ప్రధాన కార్యదర్శి కొత్తమాస్ వెంకటప్పయ్య గారు, అదేవిధంగా ట్రెజరర్ మరి వరప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా కార్యవర్గ సభ్యులు, మరి మహిళలు అందరూ కూడా కలిసికట్టుగా ఎంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. నిజంగా చూడటానికి కన్నుల పండగగా ఉంది. మరి మనాళ్ళు చెప్పినట్టు త్రేతాయుగాన్ని చూపించారు, ద్వాపరయుగాన్ని చూపించారు. ఈ కలియుగంలో అన్ని మీరే చూపిస్తున్నారు. కలియుగంలో మనం చూసాం, లడ్డును కూడా చూసాం, లడ్డు కల్తీ చూసాం. అయినా కానీ లడ్డు కల్తీ మళ్ళీ లేకుండా మంచి లడ్డూని తయారు చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మరి రాక్షస రాజ్యం పోయిన తర్వాత చంద్రాన రాజ్యం వచ్చిన తర్వాత ఇవన్నీ మనం చేసుకోవడం జరిగింది. మరొకసారి మా మహిళా తల్లులందరూ కూడా పాదాబంధం చేస్తున్నారు.